నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ప్రజాస్వామ్యంలో మీడియా ప్రతినిధులపై మరియు మీడియా కార్యాలయంపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని మీడియా అసోసియేషన్ సభ్యుడు శివకుమార్ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహాన్యూస్ కార్యాలయంపై చేసిన దాడిని ఖండిస్తూ గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద మీడియా ప్రతినిధులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ వివిధ సంస్థలకు చెందిన మీడియా ప్రతినిధులు గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ కేంద్రం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా అసోసియేషన్ సభ్యుడు శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వివాదంపై బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పై మహాన్యూస్ ఛానల్లో వచ్చిన వార్తలను వ్యతిరేకిస్తూ ఆయన అనుచరులు హైదరాబాద్ నగరంలోని మహాన్యూస్ కార్యాలయంపై దాడికి పాల్పడడం ఏహమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాన్యూస్ ఛానల్ పైన టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం దురదృష్టకరం. ఆ ఛానల్ పైన వాళ్ళు ఏదైనా ఉంటే పిచ్చి పగలగొట్టడం చేయడం అవి చేయకూడదు. అది చేయకుండా మీడియా తరఫున ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా తరఫున వాళ్ళు ఏదన్నా తప్పు రాసింటే వాళ్ళు దాని తరఫున ఖండించుకోవాలి. అంతేగాని పగలగొట్టి దానివల్ల పగలగొట్టిన దానివల్ల వాళ్ళకి ఏం ఉపయోగం ఉన్నది? దానివల్ల ఏదన్నా ఉంటే వాళ్ళ యొక్క సరిదిద్దుకునేదానికి వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది. దాని తరఫున వాళ్ళు ఖండించుకోవచ్చు. దాడి చేయాల్సిన అవసరం లేదు. ఇదే కాదు, ఏ ఛానల్స్ మీద అయినా కూడా ఏదైనా రాసినప్పుడు వాళ్ళు మీడియా తరఫున దాన్ని ఖండించుకునే ఇది అందరికీ ఉంది. కానీ ఇటువంటి ఇదే కాదు, ఏ ఛానల్ మీద కూడా ఈ విధంగా దాడులు చేయడం అనేది దురదృష్టకరం. ఏ ఛానల్ మీద కూడా చేయకూడదు. చేయకుండా ఈ ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, దాని తరఫున ఏదైనా ఉన్నా కూడా దాని తరఫున ఖండించుకోవాలి, కౌంటర్ ఇచ్చుకోవాలి వాళ్ళు రాసిన దాని మీద. అంతేగాని కొట్టడం చేయడము, వాళ్ళ మనుషులను కొట్టడం, గుండాలాగా ప్రవర్తించడం తెలంగాణ ప్రభుత్వం దీన్ని చర్య తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని లోపలేయాల్సిందని చెప్పి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గూడూరు అసోసియేషన్ తరఫున కోరుతున్నాము. జర్నలిస్ట్ అందరూ కూడా ఇండియాలో అందరూ ఐక్యతగా ఉండి అందరూ కలిసి ఏదైనా జరిగినప్పుడు ఒకటిగా, ఇప్పుడు ఒక కుటుంబంగా, ఒక ఫ్యామిలీగా అందరూ కలిసి దాన్ని ఖండించుకోవాలి. అందరూ కలిసి కట్టుకొని ఉంటే ఎవరు కూడా ఏమి చేయలేరు. కాబట్టి జర్నలిస్టులు అందరూ కూడా ఒక ఐక్యతగా ఉండి ఈ మహా న్యూసే కాదు, ఏ న్యూస్ ఛానల్ అయినా కూడా, ఏ ప్రింట్ మీడియా అయినా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి అందరూ కలిసికట్టుగా ఉండి జర్నలిస్ట్ ఐక్యతను సాటించాలి. అప్పుడు ఎప్పుడు కూడా ఎవరు కూడా మన మీడియాల మీద దాడి చేయాల్సిన అవసరం వచ్చినా కూడా అందరూ కలిసి వాళ్ళ మీద కేసులు పెట్టేంతవరకు కూడా మనం దాన్ని సాధించుకోవచ్చు. కాబట్టి మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున దాన్ని ఖండిస్తున్నాము. గూడూరు అసోసియేషన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ఖండిస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డేగా అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఫోర్త్ ఎస్టేట్గా ఉంటూ ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉండేది ఎవరంటే జర్నలిస్టులు. ఈరోజు ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే అవి ప్రభుత్వానికి తెలియజేసి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉంటూ, ప్రజలకు తోడుగా ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరిస్తుంది ఎవరంటే జర్నలిస్టులు, ఈ యొక్క న్యూస్ ఛానల్స్. అలాంటి న్యూస్ ఛానల్స్ పైన, ముఖ్యంగా మహా న్యూస్ ఛానళ్ళ పైన, కార్యాలయం పైన దాడి చేయడం అనేది చాలా బాధాకరం. నిజంగా బ్లాక్ డే అని చెప్పుకోవాలి. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి బీజేవైఎం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ బీఆర్ఎస్ గుండాలు ఎవరైతే ఉన్నారో కావాలని ఈ యొక్క ఏదైతే వాళ్ళు ప్రజా సమస్యల గురించి చెప్తే వాళ్ళ పార్టీ గురించి అనుకొని ఈరోజు మహాన్యూస్ కార్యాలయం పైన దాడి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఎప్పటికైనా కానీ ప్రభుత్వాలు ఒకటే తెలుసుకోవాలి, జర్నలిస్టులు అనేవాళ్ళు ఈరోజు ముఖ్యంగా ఫోర్త్ ఎస్టేట్గా ఉంటూ ప్రజలకు ఎంతో అందుబాటులో ఉన్నారు. అలాంటి వాళ్ళపైన దాడులు చేస్తుంటే కఠినమైన శిక్ష ఏమైనా ఉన్న సెక్షన్స్ అవన్నీ తీసుకొచ్చి జర్నలిస్టులను కాపాడాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఈ జర్నలిస్టుల పైన కానీ, అదేవిధంగా ఏదైతే న్యూస్ ఛానల్స్ పైన కానీ దాడులు మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటివి ఏదైతే మహా న్యూస్ పైన జరిగినటువంటి ఈ దాడుల్ని మళ్ళీ పునరావృతం కాకుండా, ఇలాంటి దాడులు కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తూ ఎవరైతే ఈ దాడిని చేశారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు నోట్బుక్స్ అందజేయాలని రోటరీ క్లబ్ సభ్యులు నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగేందుకు సహకారం అందిస్తామని సీనియర్ రొటేరియన్ దశరథ రామరెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలకు గూడూరు రోటరీ సభ్యులు నోట్బుక్స్ అందజేశారు. డిఆర్డబ్ల్యూ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు ఒక్కొక్క విద్యార్థినికి 5 నోట్బుక్స్ చొప్పున అందజేయాలని గూడూరు రోటరీ క్లబ్ నిర్ణయించుకుని తొలి విడతగా సుమారు 10,000 రూపాయలు విలువ చేసే నోట్బుక్స్ కళాశాల యాజమాన్యానికి క్లబ్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ రొటేరియన్ దశరథ రామరెడ్డి మాట్లాడుతూ డిఆర్డబ్ల్యూ కళాశాలలో రోటరీ క్లబ్ సేవలు తిరిగి కొనసాగించడం ఆనందంగా ఉందని, క్లబ్ చేపట్టే సేవలకు తామందరము సహకారం అందిస్తామని తెలిపారు. రోటరీ క్లబ్కు డిఆర్డబ్ల్యూ కళాశాలకు మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు. విద్యార్థినులు రోటరీ క్లబ్ అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. Masculine. Rotary Club Guru, we are sharing notebooks with our students. Now it's time to invite dignitaries on the dais. It's my honor to invite Rotary Sridhar Reddy Garu, President Rotary Club, on the dais. President Garu Sridhar Reddy Garu కాలను వేస్తున్నారు. Now we
स्मरामि महागणपतिं मनसा सेवादिवन्दितं महागणपतिं मनसा स्मरामि महागणपतिं महादेवस्तुतं महागणपतिं मनसा. Pray for the Lord. వాళ్ళ ఆత్మలు శాంతి చేకూరాలని మనం ఒక నిమిషం పాటు మౌనం పాటు. తల్లిదండ్రుల నుంచి మమ్మల్ని కాపాడాలని వివాహం చేసుకున్న ఒక ప్రేమ జంట గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయించారు. గూడూరు రూరల్ పోలీసులు ప్రేమ జంటకు మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామానికి చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థినిని కాళహస్తి ప్రాంతానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. అయితే యువతి తల్లిదండ్రులు పెళ్లిని అంగీకరించకపోవడంతో వారి నుంచి రక్షణ కోరుతూ ప్రేమ జంట సోమవారం గూడూరు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఓకేనా? నా పేరు వి సాయి దీపిక. నేను నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇలా మా ఇంట్లో మా నాన్న నాకు అంటే తన గురించి తెలిసిపోయింది. ఇలా ఫోన్ తీసుకొని నువ్వు కాలేజ్కి వద్దు, ఇంట్లోనే ఉండు, కాలేజ్ పర్లేదని చెప్పారు. అప్పుడు నేను ఈరోజు ఒక ఎగ్జామ్ ఉంది రాసేసి వస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంటే వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు కూడా తనకు తెలియదు. అబ్బాయి అంటే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. అప్పుడు ఇలా జరిగిన సిచ్యువేషన్ చెప్పాను. ఇలా తెలిసిపోయింది మా ఇంట్లో, ఇంకా నా కాలేజీకి పంపిరు, ఇంకా మనం పెళ్లి చేసుకుందామంటే తను ఆలోచించమని చెప్పాడు. కానీ ఆలోచించే టైం కాదు, మా ఇంట్లో తెలిసిపోయింది అని చెప్పి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాము. వెళ్ళేటప్పుడు మేము ఇద్దరికి కాల్ చేసి చెప్పాము ఇలా వెళ్ళిపోయాము పెళ్లి చేసుకున్నామని. వాళ్ళు అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇంకా పక్క రోజు పిలిపించారు, పెంచలే అని అంకుల్ వాళ్ళ ఇంటికి పిలిపించి ఇలా డిస్కషన్ జరిగింది. ఇంట్లో వాళ్ళు ఇంటికి వచ్చేయి మళ్ళీ చేస్తామని చెప్పారు. వద్దు మీరు చెయ్యండి, నేను ఇక్కడి నుంచి వస్తానని చెప్పాను. వాళ్ళు ఒప్పుకోలేదు. లాస్ట్లో ఇంకా పెళ్ళి అయిపోయింది అనేసరికి కొట్టి చెయ్యిను అన్నీ తీసేసుకున్నారు. ఇంకా లాస్ట్లో మా పెదనాన్న వచ్చి నీకు మాకు ఏం సంబంధం లేదు, ఇంకా నువ్వు మాకు ఫోన్లు చేయదు ఏం చేయొద్దు అని చెప్పారు. అలా సరే అని చెప్పి కామ్ అయిపోయాము. కానీ మేము వెళ్ళిపోయాం మళ్ళీ ఎందుకు ఈ గొడవలు అని చెప్పి. మళ్ళీ ఒకరోజు ఇక్కడికి బైండ్ ఓవర్ అవడానికి వస్తున్నప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో వాళ్ళు మా ఇద్దరిని తరుముకున్నారు. మేము ఎలాగో ఒకటి తప్పించుకొని వెళ్ళిపోయాము. అప్పుడు వీళ్ళు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఏదో ఫైల్ చేశారని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర పోలీస్ వాళ్ళు వచ్చినారు. ఇంకా అందరు సెట్ చేస్తున్నారని చెప్పి మేము ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వచ్చింది. మా ఇంట్లో మా ఫాదరు మదరు మా మావయ్య వాళ్ళ మీద అంటే వాళ్ళు ప్రాణహత్య ఉందని మాకు అనిపిస్తుంది. మీరు కొంచెం హెల్ప్ చేస్తారని ప్రొటెక్షన్ కోసం వచ్చాము. నారాయణ కాలేజ్ బీటెక్ ఫైనల్ ఇయర్ 4th ఇయర్ ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్లో చదువుకుంటున్నాము. మేము ఇద్దరం 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాము. మేము లవ్ చేసుకున్న విషయం వాళ్ళ నాన్నకి తెలిసిపోయిన వెంటనే తన కాలేజ్కి వద్దు, ఇంకా కాలేజ్ వద్దు అది ఇది అని చెప్పి తన దగ్గర ఫోన్ లాక్కున్నాడు. తను ముందు రోజు నాకు కాల్ చేశారు వాళ్ళ నాన్న. నేను తర్వాత పక్క రోజు ఆ కాల్ని ఇగ్నోర్ చేశాను. తర్వాత రెండో రోజు కూడా 2 times కాల్ చేశాడు. నేను తిరిగి కాల్ చేస్తే రాంగ్ నెంబర్ అని చెప్పారు. దాని తర్వాత ముందు రోజు తన ఏం జరుగుతుందో చెప్పడానికి నాకు కాల్ చేస్తూ ఉండింది. నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండింది. నా హెల్త్ బాగాలేక నేను హాస్పిటల్కి వెళ్ళినాను.
దాని తర్వాత తను మా ఇంటికి వచ్చి జరిగింది చెప్పింది. తర్వాత మేము ఇద్దరం డిసిషన్ తీసుకొని వెళ్ళి నెల్లూరు శివాలయంలో మ్యారేజ్ చేసుకున్నాము. మ్యారేజ్ చేసుకొని ఫస్ట్ నేను మా నాన్నకి ఇంటిమేట్ చేశాను, తను వాళ్ళ నాన్నకి ఇంటిమేట్ చేసింది. తర్వాత ఇద్దరమి ఇక్కడికి వచ్చి మా మామయ్య పెంచులయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పాము. మా మామయ్య ఇంట్లో వాళ్ళని పిలిపించి జరిగిందంతా చెప్పి తన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించాడు. కౌన్సిలింగ్ ఇప్పించే ప్రాసెస్లో తను ఎప్పుడైతే ఇదంతా జరిగింది చెప్పిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 1-2 దాకా ట్రై చేశారు. తను ఇంకా రానని చెప్పేయడంలో ఇంకా తన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి తనని చైన్ లాగడంలో తనకి ఇక్కడ దెబ్బలు ఇక్కడ వాళ్ళ అత్తమ్మ ఇక్కడ బాగా కొట్టింది, తనకి ఇంక స్వెల్లింగ్ ఉంది. ఇలా చేసి దాని తర్వాత ఇంకా తను చచ్చిపోయింది, ఇంక మాకు మీకు సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత మేము ఇంటికి వెళ్ళాం. వాళ్ళ వల్ల మాకు ఇంకా థ్రెడ్ ఉందని మాకు తెలిసి మేము మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా మేము ఇద్దరం మళ్ళీ మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఒక 2-3 డేస్ మా ఫ్రెండ్స్తోనే ట్రావెల్ చేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఇంట్లో ఉంటూ అలా ఉన్నాము. ఇలా కేసు ఫైల్ చేశారు, నీ మీద తను మిస్సింగ్ కేసు అయ్యింది, నువ్వు వచ్చి ఇక్కడ బైండ్ ఓవర్ అవ్వాలని చెప్పి ఇంటిమేషన్ మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి తను బైండ్ ఓవర్ అవ్వడానికి ఇక్కడికి దిగగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మేము బస్సు దిగగానే మా వాళ్ళు తరుముకున్నారు. మేము మళ్ళీ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి మళ్ళీ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు మా మామయ్యతో పాటు వచ్చి ఇక్కడ బైండ్ ఓవర్ అయ్యాం. ఎస్ఐ మనోజ్ సార్ దగ్గర బైండ్ ఓవర్ అయ్యాం. మనోజ్ సార్ని మేము మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ మీ హెల్ప్ కావాలని వచ్చాం. మా క్యాస్ట్ ఎస్సీ అయిన దానివల్ల ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న దానివల్ల మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తూ ఇలా ఇబ్బంది పెడుతున్నారు. మా ఫ్యూచర్లో వాళ్ళ వల్ల థ్రెడ్ ఉంది కాబట్టి మాకు మీ సపోర్ట్ అండ్ మీ హెల్ప్ కావాలని రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక ప్రేమ జంట యొక్క వివాహం కోసం మేము తిరుపతి జిల్లా SC/ST అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులైన పెంచులయ్య, నేను, అరవ పార్వతయ్య గారు, తర్వాత వచ్చి దాసరి వెంకటేశ్వర గారు, తర్వాత వచ్చి మా డివిజన్ తాజుద్దీన్ గారు, తర్వాత డివిజన్ అట్రాసిటీ మెంబర్లు వచ్చేసి రావూరు సురేంద్ర, మాకాని వెంకటేశ్వర్లు, కోట వెంకటేశ్వర్లు అందరం కూడా మేము ఈరోజు ఒక ప్రేమ జంటకి రక్షణ కల్పించాలని మేము ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి రక్షణ కావాలని కోరి ఎస్ఐ గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా వారు రక్షణ కల్పిస్తాము, మేజర్లు కాబట్టి ఇద్దరనే లెక్కతో వారు చెప్పారు. అయితే వాళ్ళు ఈ నెల 20వ తారీఖున వాళ్ళు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతూ వాళ్ళిద్దరూ ఎస్కేప్ అయి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత నెల్లూరు శివాలయంలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేసేసి వాళ్ళు అక్కడే ఉండడం జరిగింది. తర్వాత 21వ తారీఖున నారాయణ కాలేజీ వాళ్ళు ప్రిన్సిపాల్ వాళ్ళు అందచేసి అబ్బాయి యొక్క తల్లిదండ్రులకి, అయ్యా మీ అమ్మాయి పలానా అబ్బాయి కనబడడం లేదు, ఎక్కడ పోయినారు, మీరు ఒకసారి తీసుకురావాల్సిందే అని చెప్పడం వల్ల ఈ తల్లిదండ్రులు పోయేసి నెల్లూరు అంతా ఎత్తికేసి వేరే దగ్గర ఉంటే వాళ్ళు తీసుకురావడం జరిగింది. తర్వాత 23వ తారీఖున ఏం జరిగిందంటే వెంటనే ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకి మేము మెసేజ్ ఇచ్చేసి, అమ్మా మీ అమ్మాయి ఇట్లా పోయిందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు 23వ తారీఖున వాళ్ళు గాంధీనగర్కి వచ్చినారు. గాంధీనగర్లో ఒక అట్రాసిటీ మెంబర్గా నేను అక్కడ తీసుకుపోయి ఒక మధ్యస్థ పరంగా సామరస్యంగా ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ చేసి మీ అమ్మాయిని మీరు తీసుకెళ్లిపోండి అనే లెక్కతో అవకాశం కల్పించి అక్కడ చర్చ పెట్టడం జరిగింది. అక్కడ ఆ అమ్మాయి ఒకటే చెప్పింది, నేను కొట్టినా చంపేసినా కూడా సరే నాకు రామతేజ అనే అబ్బాయి మేము ఇద్దరిష్టపడాం, గత 3 సంవత్సరాల నుంచి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఆలోచనతో చదువుతున్నాం కాబట్టి మీరు ఎవరు చెప్పినా మేము విన్నాం, నేనైతే రానని చెప్పారు. ఎందుకంటే ఈ అమ్మాయి గాని ఇంకా రేపు ఎగ్జామ్ రాసి అయిపోతే ఫైనల్ ఇయర్ అయిపోతుంది. వెంటనే వాళ్ళ బంధువు మేనమామ కొడుక్కి పెళ్లి చేయాలి వాళ్ళకిచ్చి అనే ఆలోచనతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఉన్న దానివల్ల ఆ అమ్మాయి వెంటనే కలమేలుకొని ఎగ్జామ్స్ ఉన్నా కూడా సరే ఈ రోజు మిస్ అయితే నేను కానీ మళ్ళీ మా వాళ్ళు మా అబ్బాయి మా బంధువులు చేస్తారనే ఒక లెక్కతో ఆ అమ్మాయి ఏం చేసింది 20వ తారీఖు వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళని పిలిపించి గాంధీనగర్ లో వాళ్ళని సామరస్యంగా మాట్లాడమని చెప్తే వాళ్ళు 1 గంట దాకా ఆ అమ్మాయితో చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలో ఆ అమ్మాయి తెగ చెప్పింది, నేను చచ్చిపోతా గాని నేనైతే రాను, ఆ అబ్బాయిని వదిలి రాను. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేశారు. జుట్టు మెలేసి మొత్తం అందరూ పైన పడేసి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు కొట్టి మొత్తం గాయపరచడం జరిగింది.
మేమందరం ఒకటే చెప్పాం, మీరు మాట్లాడుకుని సామరస్యంగా తీసుకుపోవాలి, అంతేగాని మీరు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి కొట్టి చంపేస్తారంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను వాళ్ళందరినీ కూడా సర్దు చెప్పేసి వాళ్ళ పంపించడం జరిగింది. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి నగలు, చైను గీను అంతా ఉంగరాలతో కూడా మొత్తం తీసుకునేసి ఇంక నువ్వు చచ్చిపోయినావు, నువ్వు మాకు అవసరం లేదని లెక్కతో వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా ఎందుకు జరిగిందంటే అప్పుడే అడిగారు అక్కడే మధ్యస్థులనే, నువ్వు ఒక తక్కువ కులస్తుడిని ఒక మాది కులస్తుని నువ్వు ప్రేమించావు, ఇంక నిన్ను మేము ఎట్లా తీసుకుపోయాము, నువ్వు తక్కువ ఓడితో చేసుకున్నావు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పుడైనా మేము చంపేస్తామని లెక్కతో వాళ్ళు కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. నేను వాళ్ళందరినీ సర్దిద్ది చెప్పేసి వాళ్ళు పంపించడం జరిగింది. అయితే వాళ్ళు వెళ్ళేసి మళ్ళా వీళ్ళ మీద శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో మా అమ్మాయి మిస్సింగ్ అయ్యింది, మా అమ్మాయిని కిడ్నాప్ చేశారనే లెక్కతో వాళ్ళు మళ్ళా ఈ యొక్క అబ్బాయి యొక్క రామ్తేజ యొక్క తల్లిదండ్రుల మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టిన తర్వాత పోలీసులు దాదాపు 2-3 రోజుల నుంచి గూడూరు మొత్తం నియోజకవర్గం మొత్తం టౌన్ గాంధీనగర్ ఆఖరికి మా ఇంటికి కూడా వచ్చారు. ఎందుకంటే నేను పెద్ద మనిషిగా మాట్లాడాను కాబట్టి గాంధీనగర్ కూడా వచ్చేసి మమ్మల్ని కూడా విచారించడం జరిగింది. కాబట్టి పాత బస్టాండ్లో కూడా ఆ రోజు ఏం జరిగింది, పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు చేతులు కొట్టుకొని వెళ్ళిపోయినారు వాళ్ళ ఆ తల్లిదండ్రులు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇది కేవలం ఒక ఎస్సీ కులస్తుడు ఒక దళితుడిని పెళ్లి చేసుకుని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఈ యొక్క రాబోయే రోజుల్లో ఒక ఇబ్బంది కలిగించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈ సమాజంలో చూస్తున్నాం, ఎంతో మంది ప్రేమికులు చూస్తున్నారు. ఎస్సీ కులస్తులు అగ్రవర్ణాల వాళ్ళు ప్రేమించుకునేసేసి ఈ విధంగా చేస్తే వాళ్ళు చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అంటరాని తనం రూపుమాపాలి, ప్రతి ఒక్కరూ ఒకటిగానే ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు. అంబేద్కర్ యొక్క కళ్ళ కన్నా రాజ్యం అందరం ఒకటిగా ఉండాలే గాని ఈ రోజు దళితులంటే ఎవరు, దళితులు కూడా అందరం కూడా మనవాళ్ళని చెప్పి సమానంగా ఉండాలని చెప్పేసి ఆ ఆలోచనతో ఉన్నాం. మేము జిల్లా అట్రాసిటీ మానిటరింగ్ మెంబర్లుగా మేము వాళ్ళకి సహాయపడి ఈ యొక్క పోలీసు ద్వారా రక్షణ కల్పించే దానికోసం మేమందరం ఈ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చామని చెప్పేసి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి మీడియా మిత్రులకి అందరం కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.